ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 5 ఏళ్లుగా మీరు చూశారు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూశారు. ఇప్పుడు భయపడి మీరు ఇంట్లో పడుకుంటే, పోరాటం చేయకపోతే మీకు మిగిలేది రేపు రాబోయే రోజుల్లో అంధకారమే. అందుకే అందరినీ కోరుతున్నా, తిరుగుబాటు ప్రారంభమైంది. ఇప్పుడు యువ గొడవ అయిన తర్వాత ఇది 3వ మీటింగ్ చూశాను. మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. నాకు ఏమాత్రం అనుమానం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈరోజు కొండే అందరిని అడుగుతున్నా, 90 రోజులు మీరు పనిచేయండి. మా కోసరం కాదు, మీకోసరం, మీ భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. అది జరిపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హైదరాబాద్ మీరు చూశారు, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు వాళ్ళు కంటిన్యూ చేశారు. ఇక్కడట్టు కాకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఇప్పుడు ఒక్కొక్కటి, తమ్ముడు వినాల 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 ఇను నేను చెప్పిన దాన్ని గట్టిగా స్లోగన్ ఇవ్వండి. నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా చెప్పాలి. అందరూ పిడికిలి బిగించి అవసరం లేచి నిలబడుకొని, అందరూ లేచి నిలబడుకోండి, గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించి చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రతి ఒక్కరి గుండెల్ని కదిలించే పరిస్థితి రావాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి చేయడం కోసం, రైతుల భవిష్యత్తు కోసం, అక్వా రైతుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చాలా సంతోషం. మళ్ళీ అడుగుతున్నా, సైకో పోవాలి. ఇక్కడ జనసేన కూడా ఉంది కాబట్టి సైకో అంటే పోవాలని గట్టిగా చెప్పాలి. సైకో, సైకో పాలన, సైకో పాలన. అదే మాదిరిగా తెలుగుదేశం జనసేన కూటమి వర్ధిల్లాలని చెప్పాలి. తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి. అదే సమయంలో ఎన్టీఆర్ అంటే అమరాయ్. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తమ్ముళ్ళు మళ్ళా గుర్తు చేస్తున్నా, మొన్ననే క్రిస్మస్ చేసుకున్నాం, నిన్ననే నూతన సంవత్సరాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. తొందరలోనే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బాగా జరుగుతాయి. వేరే అన్ని ప్రాంతాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తారు. దానికంటే మన సాంప్రదాయాలు నేను చెప్పను. మీ అందరూ కూడా సంక్రాంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.